అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రకృతిలో దాగి ఉన్న ఒక పెద్ద మిస్టరీని ఛేదించబోతున్నాం. దాని పేరే వాలెస్ లైన్. అదేంటంటారా? అదొక కంటికి కనిపించని సరిహద్దు. మన భూమి మీద ఉన్న జీవ వైవిధ్యాన్ని అది ఎలా విభజించిందో చూస్తే ఆశ్చర్యపోతాం. సరే, ఇంకెందుకు ఆలస్యం, పదండి తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. పక్కపక్కనే రెండు దీవులున్నాయి. ఎంత దగ్గరంటే ఒకదాని నుంచి ఇంకొకటి స్పష్టంగా కనిపిస్తుంది. కాని ఒక దీవిలో ఉండే జంతువులకి మరో దీవిలో ఉండే జంతువులకి అస్సలు సంబంధమే ఉండదు. ఇది ఎలా సాధ్యం? ఈ ఒక్క ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలవుతుంది. ఉదాహరణకి ఇండోనేషియాలోని బాలి, లోంబోక్ దీవుల్ని తీసుకుందాం. వాటి మధ్య దూరం కేవలం 22 మైళ్ళు, చాలా చాలా తక్కువ దూరం. అయినా సరే బాలిలో కోతులు, పులుల లాంటి ఆసియా జంతువులు ఉంటే, లోంబోక్లో మాత్రం చెట్లమీద తిరిగే కంగారులు, రంగురంగుల చిలకలు అంటే ఆస్ట్రేలియాకు చెందిన జీవులు ఉంటాయి. అచ్చం ఆ రెండింటి మధ్య ఒక అదృశ్య గోడ కట్టినట్టుగా అనిపిస్తుంది కదా. సరే, మరి ఈ చిక్కుముడిని విప్పిందెవరూ? ఆయనే మన కథలో హీరో. 19వ శతాబ్దానికి చెందిన ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ అనే ఒక గొప్ప ప్రకృతి శాస్త్రవేత్త. వాలెస్ ఊరికే అలా తిరిగి రాలేదు. ఒకటో రెండో కాదు, ఏకంగా 8 సంవత్సరాలు ఆ దీవుల్లోనే గడిపారు. వేల కొద్ది జంతువుల్ని, మొక్కల్ని పరిశీలించారు. ఆ సుదీర్ఘ ప్రయాణంలోనే ఆయనకో ఆశ్చర్యకరమైన విషయం అర్థమైంది. కొన్ని దీవుల మధ్య జంతుజాలం హఠాత్తుగా నాటకీయంగా మారిపోతోంది. ఆ ఒక్క పరిశీలనే ఓ విప్లవాత్మక సిద్ధాంతానికి దారితీసింది. సో, మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం ఇదే. ఆ కంటికి కనిపించని అవరోధమే ది వాలెస్ లైన్. ఇది ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల జీవ వైవిధ్యాన్ని వేరుచేసే ఒక ఊహాత్మక సరిహద్దు అనమాట. ఇప్పుడు ఈ లైన్కి అటూ ఇటూ ఉన్న జీవ ప్రపంచాలు ఎంత భిన్నంగా ఉంటాయో కాస్త వివరంగా చూద్దామా? ఇది నిజంగా రెండు వేర్వేరు ప్రపంచాల కథే. ఇక్కడ చూడండి, లైన్కి పశ్చిమాన అంటే బాలి, బోర్నియో లాంటి ఆసియా ప్రాంతాల్లో ఏమున్నాయి? పులులు, కోతులు, ఖడ్గమృగాలు, మనకు బాగా తెలిసిన జంతువులు. కాని అదే లైన్ దాటి తూర్పువైపు అడుగుపెట్టామో లేదో కథ మొత్తం మారిపోతుంది. అక్కడ చెట్లమీద తిరిగే కంగారులు, రంగురంగుల కాకటూలు, ఇంకా మార్సుపియల్స్ అని పిలిచే పిల్లల్ని సంచుల్లో మోసే జంతువులు. భలే విచిత్రంగా ఉంది కదా ఈ విభజన. మరి దీని వెనుక ఉన్న అసలు కారణమేంటి? ఇది కేవలం గాల్లో గీసిన గీత కాదు. దీని కింద సముద్రంలో ఓ లోతైన కందకముందన్నమాట. లక్షలేళ్ల క్రితం సముద్రమట్టాలు తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ లోతైన కందకం వల్ల ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల జంతువులు ఒకదానినుంచి మరొకటి దాటలేకపోయాయి. అందుకే అవి వేర్వేరుగా పరిణామం చెందాయి. అయితే కథ ఇక్కడతో అయిపోలేదు. ప్రకృతిలో ఏదీ అంతా నలుపు తెలుపులా ఉండదు కదా. ఇక్కడ ఓ ట్విస్టుంది. వాలెస్ లైన్ అనేది ఒక పదునైన గీత కాదు, అదొక సంక్లిష్టమైన ప్రాంతం. వాలెస్ లైన్ దానికి తూర్పున ఉన్న మరో లైన్ అయిన వెబర్ లైన్ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని వలేసియా అంటారు. ఇదో స్పెషల్ జోన్ అన్నమాట. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొమోడో డ్రాగన్, పందిజింక అని పిలుచుకునే బాబిరుసా, ఇంకా ప్రపంచంలోనే అతిపెద్ద తేనెటీగలు, ఇలాంటి ఎన్నో వింతజీవులు ఇక్కడే కనిపిస్తాయి. కాని ఈ వల్లేసియాలోనే ఒక దీవి ఉంది. అది శాస్త్రవేత్తలకు, ముఖ్యంగా వాలెస్కు ఒక పెద్ద పజిల్లా మారింది. దాన్ని ఏ వర్గంలోనూ చేర్చలేకపోయారు. అదే సులవేసి. ఎందుకంటే సులవేసి ఒక మిక్సర్ గ్రైండర్ లాంటిది. ఇక్కడ ఆసియా జంతువులు, ఆస్ట్రేలియా జంతువులు రెండూ కలిసిపోయాయి. ఒకవైపు టార్సియర్స్ లాంటి ఆసియా జీవులు, మరోవైపు డ్వార్ఫ్ కస్కస్ లాంటి ఆస్ట్రేలియా జీవులు రెండూ ఇక్కడున్నాయి. ఇదొక జీవశాస్త్ర సంగమ స్థానం లాంటిది. వాలెస్ గారే ఎంత కన్ఫ్యూజ్ అయ్యారంటే చూడండి. ఆయనేమన్నారంటే, ఇక్కడి జంతువుల్లో ఆఫ్రికా, ఇండియా, న్యూగినియా ఇలా వేర్వేరు ప్రాంతాల పోలికలు కనిపిస్తున్నాయని అన్నారు. ఇది ఆయన సిద్ధాంతానికే ఒక పెద్ద సవాలుగా నిలిచింది. సరే, ఇదంతా 19వ శతాబ్దపు కథ. మరి ఈ రోజుల్లో 21వ శతాబ్దంలో ఈ లైన్ ప్రాముఖ్యతేంటి? చాలా ఉంది. ఇది కేవలం గడిచిపోయిన చరిత్ర కాదు, మన భవిష్యత్తుకు కూడా చాలా కీలకం. ఇప్పటి సైన్స్ ఏం చెప్తోందంటే, ఈ సరిహద్దులు పదునైన కత్తితో కోసినట్టు ఉండవని. అవి కాస్త అస్పష్టంగా, అంటే ఒకదాన్లో ఒకటి నెమ్మదిగా కలిసిపోయినట్టు ఉంటాయని. దీని వెనుక లక్షల ఏళ్ల పరిణామ చరిత్ర దాగి ఉంది. అందుకే ఇప్పుడున్న సైంటిస్టులు ఈ గీతల్ని మళ్లీ మళ్లీ గీయడానికి ప్రయత్నించట్లేదు.
ఎందుకంటే జాసన్ అలీ, అలెగ్జాండర్ స్కీల్స్ చెప్పినట్టు ఆ ప్రయత్నాలన్నీ వృధా. అసలు మనం ఫోకస్ చేయాల్సింది ఇక్కడ. ఈ ఇండో-మలయన్ ప్రాంతం చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అడవులు అంతరించిపోతున్న ప్రదేశాల్లో ఇది ఒకటి. దీనికి తోడు వాతావరణ మార్పు కూడా తోడవడంతో పరిస్థితి మరింత సీరియస్గా మారింది. అందుకే ఇప్పుడు సైంటిస్టుల ఫోకస్ అంతా ఈ రేఖలు గీయడం మీద కాదు. దాని బదులు మారుతున్న పరిస్థితులకు జంతువులు ఎలా అలవాటు పడుతున్నాయి, వాటి నివాసాలు నాశనమైతే ఏం జరుగుతుంది, మరి వాటిని కాపాడటానికి మనమేం చెయ్యాలి, ఇలాంటి కీలకమైన విషయాల మీద దృష్టి పెట్టారు. కాబట్టి చివరిగా ఒక్క మాట. 100 ఏళ్ల క్రితం వాలెస్ గీసిన ఈ అదృశ్య రేఖ కేవలం పాత మ్యాప్లోని ఒక గీత కాదు. వేగంగా మారిపోతున్న ఈ ప్రపంచంలో మనం ఏ జీవుల్ని, ఏ ప్రాంతాల్ని కాపాడ్డానికి ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించుకోవడానికి ఇదొక మార్గదర్శిగా ఉపయోగపడగలదు. ఆలోచించాల్సిన విషయమే కదా.